అది 2003వ సంవత్సరం. ఓ అమ్మాయి వైద్య విద్యార్థిని దేవుణ్ణి దర్శించుకునేందుకు ధర్మస్థలకు వెళ్ళింది. ఆమె తిరిగి రాలేదు. దీన్ని విని చాలా మంది మర్చిపోతారు. కానీ ఓ తల్లి 22 మర్చిపోలేకపోతున్నారు. ఆమె కుమార్తెకు ఏమైంది అనే ప్రశ్న ఆమె మనసులో ప్రతిరోజు మెదులుతుంది. ఇది అనన్య భట్ కథ కాదు, ఇది నిజం. ఇది కేవలం ఓ అమ్మాయి మిస్సింగ్ కేసు మాత్రమే కాదు. ఇది ఓ వ్యవస్థపై ప్రశ్నలు వేస్తున్న నికార్సైన గాథ. ఇది తల్లిదండ్రులకు, మహిళలకు, ఈ దేశ ప్రజలందరికీ ఒక బుద్ధి పాఠం. అనన్య భట్ 20 ఏళ్ల MBBS విద్యార్థిని. తల్లిదండ్రులు సుజాత భట్, హనుమంత భట్. వారిది కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని సమీప ప్రాంతం. అది 2003వ సంవత్సరం. అనన్య భట్ నలుగురు స్నేహితులతో కలిసి ధర్మస్థల ఆలయాన్ని సందర్శించడానికి వచ్చింది. సరిగ్గా 10 గంటల ప్రాంతంలో దర్శనం పూర్తయింది. వారి వద్ద ఉన్న ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ ప్రకారం వారు ఆలయం ముందు కొన్ని చోట్ల ఫోటోలు తీసుకున్నారు. అలా 11 గంటల వరకు ఆమె ఆచూకీ